ఇప్పుడు నిన్న అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రిలీజ్ కూడా చేశారు. ఇందుకు దీని వెనకాల ఏమన్నా సరే అంటే రాజకీయ పరంగా ఏదైనా కుట్ర ఉందా, లేకపోతే సో ఎలా మీ యొక్క మాటలు చెప్పండి. అది అసలు చూడాలంటే రాజకీయంగా అంటే ఇప్పుడు మనం ఏదంటే పబ్లిక్ గా చెప్తామంటే మిగతా ఒక పార్టీ గురించి చెప్తున్నాం, ఒక పార్టీ గురించి చెప్తున్నారని చెప్పి కూడా అంటారు. వాస్తవంగా చూడాలంటే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తప్పు అనేది వన్ సైడ్ అనేది ఒకళ్ళ వైపే తప్పు అని చూపించడం చాలా కరెక్ట్ కాదు. అది ఎందుకంటే అది జరిగింది ఒక ప్రమాదం, అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక బస్సు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఒకళ్ళ మీద నిందించడం తప్పు కాదు కదా. దానికి అన్ని వర్గాల నుంచి లేదంటే అన్ని సైడ్ల నుంచి తప్పులు ఉంటాయి కాబట్టి దాన్ని మానవత దృష్టితో చూడాలి. అంతేగాని చెప్పేసి ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. మరి వీటన్నిటికీ సమాధానం ఎవరు చెప్తారు చెప్పండి. అంటే ఇంతకుముందు మనం చంద్రబాబు కూడా ఒకసారి పుష్కరాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా అలాంటి సంఘటన జరిగి చాలా వరకు చనిపోయారు కదా. బట్ అంటే ఇప్పుడు సడన్ గా పర్టికులర్ గా ఈ అల్లు అర్జున్ మీద తీసుకోవడం గల కారణం ఏముండొచ్చు? అదే అండి, అంటే కొన్ని అంటే ఒక ప్రత్యేక పరిస్థితులు ఏంటంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం లేదంటే ఒక వ్యవస్థను టార్గెట్ చేయడం అనేది ఇప్పుడు కామన్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఎలా ఉన్నారంటే పబ్లిక్ కూడా ఒక ఏదో అంటే ఫ్యాన్స్ పేరు చెప్పుకొని ఒక అంటే ఇతర ఫ్యాన్స్ వాళ్ళ సినిమా హిట్ అయితే దాన్ని పాజిటివ్ కాకుండా నెగిటివ్ తీసుకెళ్ళాం. నువ్వు సినిమాలాగా చూడు, వాళ్ళు ఎంతో కష్టపడి సినిమా తీస్తారు, నీకు నచ్చితే చూడు, నచ్చకపోతే చూడాకు. అంతేగాని ఏదో పక్కన సినిమా హిట్ అవుతుందని చెప్పి సినిమా గురించి నెగిటివ్ వేయడం ఇలా అంటే అసలు పబ్లిక్ అనేది కూడా చాలా మైండ్ సెట్ అనేది చాలా ఏదో కులాల మీద పార్టీల మీద ఇలా తప్పండి. ఇది నీ పుష్ప నచ్చుతుంది, బాగుంటే బాగుందని చెప్పు, బాగాలేకుంటే బాగాలేదని చెప్పు. అంతేగాని వాళ్ళు ఎందుకు కొన్ని సంవత్సరాలు ఖర్చు పెట్టి అంత డబ్బు పెట్టి సినిమా తీసినప్పుడు నువ్వు నెగిటివ్ గా ట్రోల్ చేయాల్సిన అవసరం ఏంటి నీకు? ఇది చాలా తప్పు. ఇలాంటి అంటే నేను రాజకీయంగా చెప్పదలుచుకోలేదు. ఏంటంటే ఇప్పుడు ఒక పర్టికులర్ ఒక పేరు చెప్పేసి చెప్తే ఇలాంటి రాజకీయ మీటింగ్ జరిగినప్పుడు జరిగినాయి. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి థింక్ బ్యాక్ వెళ్ళండి, ఒక 6 months 1 year బ్యాక్ వెళ్ళండి. చాలా బహిరంగ సభలు లేదంటే ఏదన్నా చారిటీ ట్రస్ట్ వాళ్ళు చెప్పేసి ఏదైనా ఇచ్చినప్పుడు పబ్లిక్ వస్తారు. పబ్లిక్ ఒకసారి వచ్చినప్పుడు చాలా మంది చనిపోయారు. ఇక్కడే కాదు, మన స్టేట్లో కాదు, ఇండియా లెవెల్లో చూడండి. కొన్ని ఇది నాసిక్ కానీ ఇలాంటి కుంభమేళ ఇలాంటి వాటిలో జరుగుతుంటాయి. మరి జరిగినప్పుడు ఆర్గనైజర్ని అరెస్ట్ చేశారు ఎక్కడన్నా? ఇది ఫస్ట్ టైం. అంటే నేను అరెస్ట్ చేసింది తప్ప రైట్ అనేది మీరు ఆలోచించుకోండి. మనం చెప్తే ఇప్పుడు నేను తప్పని చెప్పిన అనుకోండి, నా కింద వెనక కామెంట్స్ పెడతారు, నువ్వు తప్పని ఎలా చెప్తారా, నీకు రైట్ అని చెప్తాను, నువ్వు రైట్ ఎలా చెప్తారా అంటారు. కానీ పబ్లిక్ గా హ్యూమన్ గా మీరు ఆలోచించండి, ఇలాంటి చాలా సంఘటనలు జరిగినాయి. మరి దానికి అన్నిటికీ ఎవరు చెప్తారు సమాధానం?